ఫోర్త్ సెమ్ జువాలజీ యానిమల్ ఫిజియాలజీ పేపర్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి నేర్చుకుందాం. ఓకే, ఇందులో ఉన్న టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఓకే ఒకసారి చూడండి. యూనిట్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మీకు ఇదిగోండి ఫస్ట్ యూనిట్లో టాప్ 3 క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో నేను ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు చదివే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి ఇదండి. ఓకే, సో ఫస్ట్ 3 చదవండి సరిపోతుంది. ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఈ క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఓకేనా, సో ఈ విధంగా సెకండ్ యూనిట్లో కూడా ఖచ్చితంగా మీరు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్లో కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, సో ఈ 3 ఫస్ట్ మెయిన్గా చదవండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్లో కూడా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఓకేనా, అండ్ దీంతో పాటు లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఈ 3 చదవండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే దీన్ని చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. ఓకే, సో ఫిఫ్త్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదువుకుంటే సరిపోద్ది. ఓకేనా, సో ఇది ఇంకా నెక్స్ట్ మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలనుకుంటే సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా,